కంపెనీ ప్రారంభించిన ఏడాదిలోనే మోస్ట్ ఇన్నోవేటివ్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందని ప్రముఖ బ్రాండియాస్ బిజ్ ల్యాబ్ కంపెనీ సీఈఓ మురళీకృష్ణ తెలిపారు. కంపెనీకి అవార్డులు వచ్చిన సందర్భంగా అనంతపురంలోని మాసినేని గ్రౌండ్ హోటల్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ సత్కరించారు. బ్రాండియాస్ బిజ్ ల్యాబ్ కంపెనీ సీఈఓ మురళీకృష్ణ అనంతపురం వ్యక్తి కావటం సంతోషంగా ఉందని గిరిజమ్మ, విజయభాస్కర్ అన్నారు. ఉన్నత విద్య చదువుకొని బెంగళూరులో కంపెనీ స్థాపించి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సాధించడం గొప్ప విషయమని మురళీకృష్ణను ప్రశంసించారు. మా కంపెనీ పేరు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ బెంగళూరులో ఉందండి. రాజాజీ నగర్ ఓరియన్ మాల్ ఎదురుగా ఉంటుంది మా కంపెనీ. ఇది ఒక 1.5 year అయిందండి స్టార్ట్ చేసేసి. సో 1.5 yearలో మేము ఇంత ఎత్తుకు ఎదిగాం. మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అండి. సో 20,000 కంపెనీల్లో మా కంపెనీ మొదటి స్థానంలో వచ్చింది. అలాగే నేను బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2023గా గెలవడం జరిగింది. అలాగే టాప్ 5 అండర్ 35 2024గా అది నెక్స్ట్ రాబోతున్న అవార్డ్ అక్రాస్ ద వరల్డ్, అది ఒక అవార్డు మాకు వచ్చింది. దాదాపుగా మేము లాస్ట్ 1.5 సంవత్సరంలో 5 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. రకరకాల వేదికలు ఉన్నాయండి. సో స్టార్టప్ సమ్మిట్స్ అనేసి, తర్వాత చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కాంపిటీషన్స్లో ఎలాంటి స్టార్టప్ అయినా కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, వాళ్ళు పోటీ పడవచ్చు, వాళ్ళ కంపెనీ ఐడియాస్ని ప్రజెంట్ చేయొచ్చు. ఒక జ్యూరీ ఉంటుంది, ఆ జ్యూరీ సెలెక్ట్ చేస్తారండి. మీరు జనరల్గా బయట చూసే కాంపిటీషన్స్ ఎలా నడుస్తూ ఉంటాయో ఇది కూడా స్టార్టప్ కంపెనీస్కి అలాంటి కాంపిటీషన్స్ నడుస్తూ ఉంటాయి. బ్రాండీస్ విస్లాస్ కంపెనీ ఓనరు మురళీకృష్ణకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన అనంతపూర్ జిల్లావాసి, మన సరౌండింగ్స్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుడు బెంగళూరులో వెళ్ళి ఒక కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి విజయవంతంగా అయ్యి ఈరోజు ఒక 5 అవార్డులు సొంతం చేసుకున్నందుకు ఈ సందర్భంగా కూడా మురళీకృష్ణకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబో యువతకు ఒక ఆదర్శంగా ఉండేలాగా తన కంపెనీలో మరింత మందికి ఆపర్చునిటీస్ ఇస్తూ, మరింత మందికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ, అలాగే మన అనంతపూర్ జిల్లాకు తన వంతుగా కూడా కొంచెం మన యువతకు ప్రోత్సాహం అందించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డ్స్ సొంతం చేసుకోవాలి మురళీ